OTP icon 1:28 p.m. 1:28 p.m. 22nd September 2024 Sunday afternoon. Narsapuram train. నర్సాపురం రైల్వే స్టేషన్లో ఉన్నానండి. మై డియర్ క్రిస్టియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, తెలుగు క్రిస్టియన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇక్కడ చిన్నమామిడిపల్లి ఒకటి ఉంది, స్టేషన్ పేట. అక్కడ ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చికి వెళ్తున్నాను, చర్చిని వీడియో చేద్దామని. సో ఎలాగా చర్చికి వెళ్తున్నాను కదా, పనిలో పని రైల్వే స్టేషన్ కూడా ఒక వీడియో తీసుకుని వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకుంటా, ఇది 1కే వచ్చి వీడియో తీస్తున్నాను. సో మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ అన్నిటిని వాచ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ రాయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ, మీకు తెలిసిన వారికి చెప్పి, మా ఛానల్ గురించి చెప్పి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను నేను, దేవుని కృపను బట్టి. మరి మీరందరూ మోటివేట్ చేయాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది క్రిస్టియన్ కాంటెంట్ కాబట్టి మన చర్చెస్ గురించి వీటి గురించి ఉన్నది కాబట్టి, సో క్రిస్టియన్స్ షుడ్ హెల్ప్ అదర్ క్రిస్టియన్స్, ఏమంటారు? అందుకే మరి నా ఛానల్ ప్రమోట్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కాంటాక్ట్ నింజా మీడియా. కాల్ లేదా వాట్సాప్ 9176075757 బలవతండి 9176075757. నింజా మీడియా, ఇండియాస్ లార్జెస్ట్ వేటెడ్ ఆడియో అడ్వర్టైజింగ్ కంపెనీ. ఇది వరకు నర్సాపురం స్టేషన్ అంటే ఆ ఎదురు ఒక్క బిల్డింగ్ ఉండేది లాస్ట్లో, అంతే. అదర్వైజ్ ప్లాట్ఫామ్స్, అక్కడ గూడ్స్ షెడ్ రిపేర్ కోసం. సో ఇప్పుడు చూడండి, బిల్డింగులు పెరిగిపోయి ఇక్కడ సంథింగ్ ఆఫీసెస్ అన్నీ వచ్చినాయి. అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి, స్టాఫ్ క్వార్టర్స్. ఇక్కడ చూసారా, డేలో ఇక్కడ ట్రైన్స్ అన్నీ వాష్ చేస్తారు. లాంగ్ జర్నీ, ముంబై వెళ్ళేవి, సోలాపూర్ వెళ్ళేవి, ఇంకా బెంగళూరు, చెన్నై వెళ్ళేవి, అన్ని ట్రైన్లు ఇక్కడ వాష్ చేస్తారు. సో ఈవినింగ్ వెళ్ళేవి అన్నీ కూడా ఉంటాయి, వాష్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి రాజోలు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి రైల్వే లైన్స్. ఈస్ట్ గోదావరి, రాజోలు, అమలాపురం ఆ ఏరియా బెల్ట్ అంతా కవర్ చేస్తున్నారు. ఇది వరకు అక్కడ ట్రైన్ కనెక్టివిటీ లేదు, అక్కడ ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది వరకు అసలు ఎలక్ట్రిక్ లైనే లేదు ఇక్కడ, ఇప్పుడు ఎలక్ట్రిక్ డబుల్ లైన్స్. చాలా డెవలప్ అయిందండి రైల్వేస్. నర్సాపూర్ ఈ టెర్మినల్ డెవలప్ అవడానికి ఎందుకు కారణాలంటే, ఎక్కువగా కమర్షియల్ టెర్మినల్ ఇది. ఫిషరీస్, ఎక్కువ మత్స్యకారులు
మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రక్కనే సముద్రం, గోదావరి, దాని నుంచి వచ్చిన డ్రై ఫిష్ ప్యాక్ చేసి పంపిస్తారు. ఇప్పుడు రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కనుక కొన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్కి, విజయవాడకి, వాటిల్లో ప్యాక్స్లో కొన్ని లైవ్ వెళ్తూ ఉంటాయి డబ్బాల్లో, కంటైనర్లో, చిన్న కంటైనర్లో. డ్రై ఫిష్ అయితే పార్సల్ వెళ్తూ ఉంటాయి. అది ఫెసిలిటీ ఇక్కడ. సో కొంచెం ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, అయినా ఓపికగా చూడండి, ఎంజాయ్ ద వీడియో. సో అందరూ మంచిగా సోఫిస్టికేటెడ్ వీడియోలు చేసి, మ్యూజిక్లు యాడ్ చేసి, మంచిగా ఎడిట్ చేసి చూసి బోర్ కొట్టుండి ఉంటుంది. మాలాంటి లేమన్ వీడియో చూడాలి మీరు. లేమన్ అంటే కేవలం మొబైల్ కెమెరాను ఆన్ చేసుకుని వీడియో తీసేసి అప్లోడ్ చేసేవాడిని లేమన్ అంటారు. అంటే ఏమీ చేతకానాడు, ఏమీ తెలియనాడు వీడియో గురించి. నేను ఇంజనీర్నే, కానీ వీడియోగ్రాఫర్లో లేమన్ నేను, నాకేం తెలియదు. యూట్యూబ్లో ఎడిట్ చేద్దామంటే అక్కడ ఏం అర్థం కావేవి, ఆ టెర్మినాలజీ అయ్యని. మనకు వీడియోగ్రఫీలో ఏమీ నాలెడ్జ్ లేదు. కొన్ని తెలిసినయే, ఇది వరకు చేసినయే మర్చిపోతున్నాను. సో ఇది లోకల్ ట్రైను, విజయవాడకు అనుకుంటా ఈ ట్రైను. సో లోకో పైలట్స్ అలాగా అక్కడ ముందు రెస్ట్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి ఈ రెస్ట్ తీసుకున్న పైలట్స్ ఎక్కుతారు. వాళ్ళు డ్యూటీ అవగానే అక్కడ దిగిపోతారు. అటు నుంచి రెస్ట్ తీసుకుని ఇక్కడికి వస్తారు, ఇక్కడ డ్యూటీ అవగానే దిగిపోతూ ఉంటారు. అలా సో ఒకసారి మీకు ట్రైన్ కూడా చూపిస్తాను, ఈ లోకల్ ట్రైన్ ఎలాగుందో. ఇప్పుడు ఇది ఇమ్మీడియట్ కదలదు అనుకుంటా. అదిగోండి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చు మనం. నేను ఎవరో బాబు నిద్రపోతున్నాడు. హలో బాబు, హలో, ఏ బాబు, ఓయ్ ఇదిగో ఈయన లేపాను, నిద్రపోతున్నాడు. మందేసాడా? నరసాపూర్ వచ్చింది లాస్ట్, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది ట్రైన్ నుంచి. మందేసి పడుకున్నాడు అండి కుర్రాడు, లేవట్లేదు. ఇంకొక అతనికి చెప్పాం, మళ్ళీ మనం అక్కడ డ్యూటీ చేద్దాం. తీరా లేపిన దాకుంటే ఎవడో నువ్వు అని మనల్ని బూతులు తిడతాడేమో. సో ఇది పరిస్థితి అండి. నేను యాక్చువల్గా అక్కడ చర్చ్ జరుగుతూ ఉండగా వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళేదానికి చర్చ్ క్లోజ్ అయిపోతుంది, సెరమనీ అయిపోద్ది, వర్షిప్ అయిపోతుంది. సో అయినా సరే ఇంకా చర్చ్ వీడియో తీసుకుని వస్తాను అలాగనే, ఎందుకంటే ఆ చర్చ్ గురించి మనకు తెలియాలి. అది జీడిఎం చర్చ్ అండి, ఒకసారి చూసాను, చాలా పెద్ద చర్చ్ ఉంటుంది, గోదావరి డెల్టా మిషన్ చర్చ్. ఇదిగోండి రన్నింగ్ రూమ్, స్టాఫ్ అంతా ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు, పైలట్స్. ముందు లాస్ట్లో కనిపిస్తున్నది స్టేషన్, స్మాల్ స్టేషన్.
సో నేను వీడియోని ఎడిట్ చేయనండి, ఎందుకంటే సరిగ్గా రావట్లేదు. అది సిస్టమే లేదు, నాకు ల్యాప్టాప్ లేదు. నేర్చుకుందాం ఎడిటింగ్ అయ్యి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుందాం పేమెంట్ చేసి అంటే మనకి ఏమీ లేవు. ఏదో సామెత చెప్తారు చూసారా, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. క్రైస్తవులు అటువంటి సామెతలు వాడకూడదు, కానీ ఫ్యాక్ట్ ఏం చేస్తాం, ఉన్న సత్యం అది, నగ్న సత్యం. అందుకు ఆ సామెత వాడుతున్నాను. ఓకేనండి. ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నారు స్టేషన్ వారు. ఇదిగోండి నర్సాపూర్ స్టేషన్ కనిపిస్తుందా? యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, చూడు యేసయ్యా నిన్ను చూడు యేసయ్యా. చిరన్ పాట పాడుతున్నానండి, విసుక్కోవద్దు. తీసేది వేగు వీడియో, మరలో ఒక పాట. మీరు అనుకోవచ్చు ఏంటని క్యాండిడేట్ ఏంటి అలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్గా మారిపోయాడు ఏంటి అనుకుంటారా? అంతేనండి, లైఫ్లో ఒకసారి సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావద్దు, వస్తే భయపడద్దు, ధైర్యమే సాహసం. సాహసం చేయరా డింబ, కానీ ధైర్యంగా సాహసం చేయాలి అన్ని సిచ్యువేషన్లో కూడా. ఎందుకంటే సమ్ సర్టెన్ థింగ్స్ బియాండ్ అవర్ కంట్రోల్, ఓన్లీ గాడ్ విల్ డూ కంట్రోల్. If God leaves us, Saturn will control. So when we are in the clutches of Saturn, it's very dangerous. చూసారా, బుకింగ్ ఆఫీస్, టికెట్ కౌంటర్. ఇది రిజర్వేషన్ ఆఫీసు. ఇది ఎగ్జిట్ అండి, నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఎగ్జిట్. 13:41 టైం. ATVM, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి నేను బ్యాక్ సైడ్ అవుట్ గేట్లో వెళ్ళిపోతున్నాను బయటికి. పక్కనే స్టేషన్ ప్యాడ్ ఉందండి. స్టేషన్ ప్యాడ్లో జీడిఎం చర్చ్ ఉంది. ఆ చర్చ్ మరి వర్షిప్ అయిపోతే ఇక డోర్స్ క్లోజ్ చేసేస్తారు కావచ్చు. అయినా సరే మరి వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి చూసేద్దాం. మరి ఏదో కష్టపడుతున్నాను, వీడియోలు అలా చేస్తున్నాను. మరి మీరు ఓపికగా కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినా సరే పెంచుకుని నా కోసం చూడండి. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు.
మీరు మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఆల్రెడీ చేసుంటే ఓకే, చేయకపోతే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి చేయించండి. మాకు ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా చాలా వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ అనమాట. అందు గురించి ఒక 1000 సబ్స్క్రిప్షన్స్ వరకు నేను చాలా కష్టపడాలి. ప్రతి వీడియోలో నేను ఇలా అడగాలి. తప్పదు, మరి ఏం చేస్తాం. సిచ్యుయేషన్ ఈజ్ డిమాండింగ్ టు రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ my videos watching people, kindly subscribe my channel, support my channel, support me directly or indirectly in whatever way you would like to support me. I never say no for your support. I'm 56 years old man. I have no source of income. Moreover, handicapped person. ఇప్పుడు స్టేషన్ ఎండింగ్ నుంచి బయటికి వెళ్తున్నాము. చూసారా, ట్రైన్ లాస్ట్ కంపార్ట్మెంట్ ఒకవేళ నాక్ చేస్తే ఇక్కడ నాక్ చేస్తుంది బై మిస్టేక్ వస్తే కనుక. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇక్కడ ట్రైన్స్ మొత్తం కంపార్ట్మెంట్స్ అన్నీ వాష్ చేస్తారండి వాటర్ తోటి. నథింగ్ బట్ వాటర్ సర్వీసింగ్. మనం అక్కడ ఇందాక ఒక రోడ్ బ్లాక్ చేసారు రైల్వే స్టార్టింగ్లోను. ఈ వీడియో స్టార్టింగ్లో రోడ్ బ్లాక్ చేసి ఉంది అక్కడ. అది రోడ్ బ్లాక్ చేసి ఆ రోడ్ని రైల్వే వారే డైవర్ట్ చేసి వాళ్ళే వేయించి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఆ రోడ్ని చూడండి. ఇదిగో ఇలా బ్యాక్ సైడ్ నుంచి రోడ్ ఇచ్చారనమాట డైవర్ట్ చేసి. ఇది ఇలా సరిపల్లి వెళ్తుంది. సరిపల్లి భీమవరం అలా వెళ్తుంది. ఇలాగా స్టేషన్ పెట్టి వెళ్తుంది రోడ్డు. టెంపరేచర్ టూ మచ్గా ఉందండి. దగ్గర 35-40 ఉంటుంది. చెమటలు కారిపోతున్నాయి నాకైతే. ఇది చిన్న మామిడిపల్లి స్టేషన్ పెట్టండి. ఇప్పుడు మనం చర్చికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇదిలాగా పెద్ద కాలువ వరకు వెళ్తుంది రోడ్డు. స్టేషన్ పేట ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు.
చాలా పెద్ద చర్చ్ ఉందండి ఇక్కడ, ఎమ్మాన్యుయల్ లూథరన్ చర్చ్, స్టేషన్పేట, నరసాపురం. చాలా పెద్ద చర్చ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్ళాలని డిస్టర్బ్ చేయకూడదు, వర్షిప్లో ఉన్నారు, మనమే వీడియో తీసుకున్నాం. చాలా ఓల్డ్ చర్చ్, 75 years ఓల్డ్ చర్చ్ ఇది. చూసారు ఎంత బాగుందో, బ్రిటిష్ కాలంలో కట్టుబడి. ఇటుకి చూడండి. ఇంకొక లూథరన్ చర్చ్ ఉంది అక్కడ మొగల్తూరు రోడ్లో, 100 years అంటండి ఆ చర్చ్ హిస్టరీ. ఇంకెక్కడ ఎదర ఒకటి జీడిఎం చర్చ్ ఒకటి ఉందండి, చూద్దాం. ఫెయిత్ హోమ్. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని ఆయనను ప్రకటించుతున్నాము. కొలసి 1:28. ఫెయిత్ హోమ్. యేసే నా రక్షకుడు. ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు. అపోస్తలుల కార్యములు 16:17. ముందు ఇంకో చర్చ్ ఉందండి, జీడిఎం చర్చ్. మెయిన్ ఫోకస్ అదే మంది. ఏంటి బాబు ఇది హాస్టలా? ఏంటి, ఏ హాస్టల్? ఏ హాస్టల్ ఇది? పర్వాలేదు, హాస్టల్ పేరు చెప్పండి. SC1 2? SC1 హాస్టలా? ఏం పేరు నీ పేరు? ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్కి వెళ్తున్నావు? కస్తూర్బా గాంధీ హై స్కూల్. నేను కూడా అక్కడే చదివాను. 10th SSC ఫస్ట్ బ్యాచ్ నాదే, ఫస్ట్ క్లాస్ మందే, ఓన్లీ 1 person. నువ్వు కూడా ఫస్ట్ లైన్లో పాస్ అవ్వాలా, ఓకే? నా పేరు రాజబాబు. మాది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. ఇందులో వచ్చేస్తున్నారు మీరు, అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, ఓకే? నా పేపర్ ఇస్తాను. బిలో 18 years వరకు మేము అలౌ చేయట్లేదు, కానీ పెద్దోళ్ళు మీ ఫాదరు పేరెంట్స్ మొబైల్ చూసుకుని అందులో చూసుకోండి, అందులో ఓపెన్ అవుతాయి మీకు ఛానల్. అది మొబైల్లో యూట్యూబ్లో వస్తుంది, ఆ పేరు కొడితే. స్టేషన్ బెడ్ అంతా కువైట్ డబ్బు, గల్ఫ్ డబ్బు. ఎందుకంటే కనీసం ఇంటికి ఒకరైనా గల్ఫ్లో వర్క్ చేస్తారండి ఇక్కడ. మంచి రిచ్ పేట ఇది స్టేషన్ బెడ్ నరసాపురానికి.
గల్ఫ్లో మంచి మంచి జాబ్స్ చేస్తారు అక్కడ. లీస్ట్ ఏమైనా జాబ్ అంటే డ్రైవర్ జాబ్ అంతే. ఉమెన్ ఏమో హౌస్ మేడ్గా వెళ్తారు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే సేమ్ హౌస్లోనే ఆయన డ్రైవరు, ఆమె హౌస్ మేడ్ కానీ లేదంటే దగ్గరలో ఉంటారనమాట. ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమన్నా చదువుకుని బాగా పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే శాలరీలు చాలా ఎక్కువ వస్తాయి. జీడిఎం చర్చ్ లోపలికి ఉందండి, చాలా దూరం ఉన్నట్టుంది. నేను నడవలేకపోతున్నాను కానీ మరి తప్పదు. ఏ కమిట్మెంట్ ఈజ్ ఏ కమిట్మెంట్. అందుకు గాను ఐ హ్యావ్ టు వాక్. There is no other goal. ఏం చర్చ్ మిస్ అయ్యానా నేను? ఏంటి నాకేం అర్థం కావట్లేదు. చర్చ్ మిస్ అవ్వలేదు, అదొకటి స్ట్రీట్. వెరీ చర్చ్. ఇక్కడ పెద్ద చర్చ్ ఉండాలండి. నేను వే మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఓ మై గాడ్, వేర్ ఈస్ ద చర్చ్ హియర్? అండ్ ఇక్కడ జీడిఎం చర్చ్ ఉండాలి పెద్దది. ఎక్కడ జీడిఎం చర్చ్ పెద్ద చర్చ్ ఉంటుంది ఇక్కడ. అది కాకుండా లూథరన్ చర్చా? జీడిఎం చర్చ్ లేదు. ఆయన అడగాల. ఏమండి ఇక్కడ జీడిఎం చర్చ్ ఉండాలి పెద్దగా చర్చ్. ఎక్కడది? లూథరనేనా? పెద్ద చర్చ్ చూసానండి నేను మొన్న స్టేషన్ పేటలో చూసాను. ఇంకా అటువైపు ఏమైనా రోడ్డు ఉందా? ఇదే రోడ్డు. నేను బ్యాక్ వెళ్తే ఇదే రోడ్డు వెళ్ళాలా? ఈ ముందుకైతే లేవు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ సంభవం నేను చర్చ్ మిస్ అయ్యానండి. అంబిగ్విటీ అనుకుంటా. బహుశా అదే లూథరన్ చర్చ్ని నేను జీడిఎం చర్చ్గా నేను అనుకున్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు. అదర్వైజ్
ఒక చర్చి ముందు నుంచి వెళ్ళామండి, ఎక్కడో తెలియట్లేదు. మళ్ళీ వెనక్కి కొంచెం ముందు బ్యాక్కి వెళ్ళి అడుగుతాను, ఎవరన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. ఎలా మిస్ అయ్యాను చర్చ్? ఈ వీడియోని ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఆ చర్చ్ ట్రేస్ అయిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని ఈ వీడియోకి జాయిన్ చేస్తాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. మీ ఫ్రెండ్స్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఆ వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మాకు మీరు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికైనా ముందుకు రావచ్చు. మా ఈమెయిల్ సబ్స్క్రైబర్ అయితే మా ఈమెయిల్ ఐడి ఉంటుంది మీకు, దాంట్లో మాతోటి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.